నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, మీలో ఎంతమందికి వర్షంలో తడవడం, ఆడుకోవడం ఇష్టం? నాకైతే భలే ఇష్టం. మరి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ వర్షం ఎక్కడ్నించొస్తుందని? ఆకాశంలోంచి పడే ఆ చిన్న నీటి చుక్క ప్రయాణం ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలనుందా? పదండి, ఆ అద్భుతమైన జర్నీని మనం ఇప్పుడు చూసేద్దాం. అయితే ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా నీటికి ఉండే 3 రూపాలేంటో చూద్దాం. ఆ తర్వాత నీరు మేఘంగా ఎలా మారిపోతుందో తెలుసుకుందాం. మధ్యలో మనం తరచుగా వినే మాన్సూన్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫైనల్గా వాటన్నింటినీ కలిపి పూర్తి వాటర్ సైకిల్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని చివరిగా మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరేనా? సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని ఒక చిన్న నీటి చుక్కతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ నీటి చుక్క మన భూమి మీద ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాల్లో ఉంటుందో తెలుసుకోవడంతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఓకే, ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. మన భూమి మీద నీరు ఎన్ని రూపాల్లో దొరుకుతుంది? ఎప్పుడైనా గెస్ చేశారా? ఒకసారి ఆలోచించండి. 1, 2, 3. అవును, కరెక్ట్. మొత్తం 3 రూపాల్లో ఉంటుంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. అందులో మొదటిది ఘన రూపం, అంటే సాలిడ్ ఫామ్. సింపుల్గా చెప్పాలంటే గట్టిగా ఉండే నీరన్నమాట. ఉదాహరణకు మనం జ్యూస్లో వేసుకుంటాం కదా, ఐస్ క్యూబ్స్, అది నీటి సాలిడ్ రూపం. అలాగే చాలా చల్లగా ఉండే ప్రదేశాల్లో కురిసే మంచు, ఇంకా హిమాలయాల్లాంటి పెద్ద పర్వతాల మీద పేరుకుపోయుండే గ్లేసియర్స్, ఇవన్నీ నీటి యొక్క సాలిడ్ రూపాలే. ఇక రెండవది ద్రవ రూపం, అదేనండి లిక్విడ్ ఫామ్. ఇది మనందరికీ బాగా తెలిసిన రూపం. మనం తాగే నీరు, నదుల్లో, సముద్రాల్లో ప్రవహించే నీరు, చివరికి మనం మాట్లాడుకుంటున్న వర్షం కూడా నీటి యొక్క ఈ లిక్విడ్ రూపమే. మరి మూడోదేంటి? అదే వాయురూపం, అంటే గ్యాషియస్ ఫామ్. దీన్నే మనం వాటర్ వేపర్ అని కూడా పిలుస్తాం, అంటే నీటి ఆవిరి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన చుట్టూ ఉన్న గాలిలో ఎప్పుడూ ఉంటుంది, కానీ మన కంటికి అస్సలు కనిపించదు. అమ్మ ఇంట్లో అన్నం వండినప్పుడు లేదా నీళ్లు వేడి చేసినప్పుడు పైకి పొగలాగా వస్తుంది కదా, అదే స్టీమ్, అదే నీటి ఆవిరి. సరే, నీటికి 3 రూపాలుంటాయని మనకు తెలిసింది. ఇప్పుడు సామయోసోరేస్ట్ పార్ట్, కింద భూమి మీద ఉన్న మన నీటి చుక్క పైకి ఆకాశంలోకి ఎలా ప్రయాణిస్తోందో చూద్దాం. ఆకాశంలో తేలియాడే అందమైన మేఘాలుగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. పదండి. ఈ ప్రయాణంలో మన హీరో ఎవాపరేషన్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే సూర్యుడు తన వేడితో భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు, చెరువుల్లోని నీటిని వేడి చేస్తాడు. ఆ వేడికి నీరు కాస్త నీటి ఆవిరిగా, అంటే వాటర్ వేపర్గా మారిపోయి గాలిలో తేలిగ్గా పైకెళ్ళిపోతుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది గదు. సూర్యుడు నీటిని వేడి చేస్తాడు, ఆ నీరు కనిపించని ఆవిరిగా మారిపోతుంది. ఆ ఆవిరి వేడిగా, తేలిగ్గా ఉండటం వల్ల పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇంతే. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానా? మనం ఉతికిన తడి బట్టల్ని ఎండలో ఆరేస్తాం కదా, కాసేపటికి అవి ఎలా ఆరిపోతున్నాయి? ఆ బట్టల్లోని నీరంతా ఇలా ఇవాపరేట్ అయిపోవడం వల్లే. ఓకే, నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. తర్వాతేంటి? అక్కడే మరో మ్యాజిక్ జరుగుతుంది. దాని పేరే కండెన్సేషన్. మనకు తెలుసు కదా, ఆకాశంలో పైకి వెళ్లే కొద్దీ గాలి చాలా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి వేడిగా ఉన్న ఈ నీటి ఆవిరి కాస్త మళ్లీ తిరిగి చిన్న నీటి చుక్కలుగా మారిపోతుంది. మరి మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుసా? ఇలా ఏర్పడిన చిన్న నీటి బిందువులు కొన్ని వందలో, వేలో కాదు, కోట్లలో ఒకదానికొకటి కలిసిపోయి ఒకచోట గుంపుగా చేరతాయి. ఆ గుంపే మనకు ఆకాశంలో కనిపించే తెల్లని దూదిపింజల్లాంటి మేఘమన్నమాట. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లని వాటర్ బాటిల్ బయట చిన్న నీటి చుక్కలు ఏర్పడడం చూస్తాం కదా, అచ్చం అలాగే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. ఇప్పుడు మేఘాల్లో నీటి చుక్కలు చేరుతూనే ఉన్నాయి. ఒక స్టేజ్కొచ్చాక ఆ మేఘం ఇంకా నీటి చుక్కల బరువుని మొయ్యలేదు. అప్పుడేమవుతుంది? ఆ నీరంతా ప్రెసిపిటేషన్ రూపంలో
కిందకి అంటే మన భూమి మీదకి పడిపోతుంది. అదే మనమిష్టపడే వర్షం. కొన్ని చల్లని ప్రదేశాల్లో అయితే మంచుగా లేదా వడగళ్లుగా కూడా పడుతుంది. చూశారా, మన నీటి చుక్క మళ్లీ తిరిగి భూమికి వచ్చేసింది. మనం వర్షం గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే మాన్సూన్. ఈ పదం మనం తరచూ వార్తల్లో, క్యాలెండర్లలో చూస్తుంటాం కదా. మరి మాన్సూన్ అంటే ఏంటి? అదొక స్పెషల్ వర్షం. దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మాన్సూన్ అంటే వర్షం కాదు, అదొక సీజనల్ విండ్. అంటే ఒక గుర్తించిన కాలంలో వీచే గాలి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది సమ్మర్కి, వింటర్కి మధ్య తన డైరెక్షన్ని మార్చుకుంటుంది. ఈ గాలులే మనకు భారీ వర్షాలను తీసుకొస్తాయి. ముఖ్యంగా మన భారతదేశం లాంటి ఆసియా దేశాలకు ఈ మాన్సూన్ పవనాలు చాలా చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ సమ్మర్ మాన్సూన్కి, వింటర్ మాన్సూన్కి మధ్య ఉన్న తేడా చూద్దాం. సమ్మర్లో ఏమవుతుందంటే గాలులు చల్లగా ఉండే సముద్రం మీద నుంచి వేడిగా ఉండే భూమి వైపు వస్తాయి. వచ్చేటప్పుడు అవి సముద్రం నుంచి బోలెడంత తేమని అంటే మాయిశ్చర్ని మోసుకొస్తాయి. అందుకే మనకి భారీ వర్షాలు పడతాయి. మరి వింటర్లో దీనికి కంప్లీట్గా రివర్స్. గాలులు చల్లగా ఉన్న భూమి మీద నుంచి వెచ్చగా ఉన్న సముద్రం వైపు వెళ్తాయి. అందుకే ఆ గాలులు పొడిగా ఉంటాయి, మనకు వర్షాలుండో, డ్రై సీజన్ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ ఇలా వేర్వేరు స్టేజెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒకదానితో ఒకటి కలిపి చూస్తే ఒక కంప్లీట్ సర్కిల్లాగా, ఒక చక్రంలాగా ఏర్పడుతుంది. అదే మన వాటర్ సైకిల్. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇదే కంప్లీట్ వాటర్ సైకిల్. స్టెప్ 1 ఇవాపరేషన్. సముద్రాలు, సరస్సుల్లోని నీరు ఆవిరై పైకి వెళ్తుంది. స్టెప్ 2 కండెన్సేషన్. ఆ ఆవిరి చల్లబడి మేఘాలుగా మారుతుంది. స్టెప్ 3 ప్రెసిపిటేషన్. ఆ మేఘాల్లోంచి నీరు వర్షంలా కిందకు పడుతుంది. ఇక ఆఖరిది స్టెప్ 4 కలెక్షన్. ఆ వర్షపు నీరంతా మళ్లీ నదుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోతుంది. అక్కడి నుంచి మళ్లీ సైకిల్ మొదలవుతుంది. ఇదొక ఎప్పటికీ ఆగని, నిరంతరంగా జరిగే ప్రయాణమన్నమాట. వావ్! మనం నీటి చుక్క ప్రయాణం గురించి మొత్తం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఎంతవరకు గుర్తున్నాయో టెస్ట్ చేసుకుందామా? రెడీనా? కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్. సూర్యుని వేడి వల్ల లిక్విడ్ వాటర్ వేపర్గా మారే ప్రాసెస్ని ఏమంటారు? ఆలోచించండి, టైం ఇస్తున్నాను. చెప్పేశారా? ఎస్, ది ఆన్సర్ ఈజ్ ఇవాపరేషన్. సూపర్. ఇక రెండో ప్రశ్న. వాటర్ వేపర్ చల్లబడి చిన్న చిన్న నీటి చుక్కలుగా మారి మేఘాలుగా ఫామ్ అవ్వడాన్ని ఏమంటారు? చెప్పండి చూద్దాం. కరెక్ట్, దాని సమాధానం కండెన్సేషన్. చాలా బాగా చెప్పారు. సరే, అయితే ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, వాటర్కి 3 ఫార్మ్స్ ఉంటాయి: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సెకండ్, ఎవాపరేషన్ అంటే లిక్విడ్ వాటర్ గ్యాస్గా మారడం. థర్డ్, కండెన్సేషన్ అంటే ఆ గ్యాస్ మళ్ళీ లిక్విడ్ డ్రాప్లెట్స్గా మారి మేఘాలు ఏర్పడటం. ఫోర్త్, ప్రెసిపిటేషన్ అంటే ఆ మేఘాల్లోంచి వర్షం పడటం. ఈ మొత్తం కంటిన్యూస్ ప్రాసెస్ని మనం వాటర్ సైకిల్ అంటాం. ఫైనల్గా, మాన్సూన్స్ అంటే భారీ వర్షాల్లో తీసుకొచ్చే సీజనల్ విండ్స్. ఇది ఈరోజు మనం నేర్చుకున్నది. అద్భుతంగా నేర్చుకున్నారు. చూసారా, వర్షం వెనుక ఎంత పెద్ద కథ ఉందో? గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం అనేది ఎప్పుడూ సరదాగా, ఈజీగా ఉండాలి. సరే, నెక్స్ట్ టైం వర్షం పడుతున్నప్పుడు కిటికీ దగ్గర నిలబడి ఆ చినుకుల్ని చూస్తూ ఈ నీటి చుక్క ఎంత పెద్ద ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.